ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే చూడండి 32 క్వశ్చన్ 4 మార్క్స్ది. ఇఫ్ తీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు π/2 దెన్ షో దట్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ 5 అంటారనమాట. దాన్ని ఇలా పెట్టి ఇలా రాయాలి. ఓకే, తెలుసు కదా మీకు, 5 అంటాం అనమాట. కాస్ స్క్వేర్ 5 కాస్ 5 ఇంటూ సైన్ 5 కాస్ 5 ఇంటూ సైన్ 5 సైన్ స్క్వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే, ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మనకు 4 మార్క్స్. చూడండి జాగ్రత్తగా చూడండి. వాడు ఏమన్నాడంటే ఇక్కడ చూసినట్టయితే తీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు π/2 అన్నాడు. ఇది ఒకటి ఇచ్చాడు. ఓకే, సో తీటా మైనస్ 5 అంటే మనకు ఈ 2 మధ్య యాంగిల్స్, ఓకే, యాంగిల్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మనకు π/2 అన్నాడు. ఓకే, సో దెన్ షో దట్ అనేసి మనకి ఏమన్నాడంటే ఇలా మనకు 2 మ్యాట్రిసెస్ అనేది ఇంటూలో ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఏంటి, మనం చూపించాల్సిండేది ఏం చూపించాలి, ఈ కండిషన్ ఇచ్చినట్టయితే మనకు ఈ 2 మ్యాట్రిసెస్ ఇంటూ చేసి 0 రావాలని చూపించాలన్నమాట. మనం ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అని చూపించాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్ యూజ్ చేస్తూ ఎల్హెచ్ఎస్ తీసుకొని, అంటే మనకు ఇది అనమాట, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ 0 వస్తుంది అని ప్రూవ్ చేస్తామన్నమాట కదా. ఇక్కడ మనకు వచ్చేసి 2 మ్యాట్రిసెస్ అనేది ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఇంటూ చేస్తామన్నమాట. సాల్వ్ చేస్తే వస్తుంది మనకి ఏంటన్నది. అర్థమైంది. సో చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఆన్సర్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు కండిషను తీటా మైనస్ 5. ఇవి ఇక్కడ మనకు యాంగిల్స్ అనమాట. తీటా అనేది 5 అనేది యాంగిల్ అనమాట. వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు మనకు. తీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు π/2 అన్నాడు. π/2 అంటే ఏంటి, మనకు 90 డిగ్రీస్ అని అర్థం కదా. 180 డిగ్రీస్ డివైడెడ్ బై 2 90 డిగ్రీస్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇది చూపించాలి కండిషన్, చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కండిషన్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఇది మనకు చూపించమంటున్నాడు కదా దీన్ని అనేది. సో అది రాసేద్దాము. సో ఇది ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించమంటున్నాడు. సో ఇప్పుడు మనకు టేకింగ్ ఎల్హెచ్ఎస్ అనమాట. ఎల్హెచ్ఎస్ అయితే తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ చేద్దాం. ఇక్కడ 0 అంటే మనకు ఇక్కడ మ్యాట్రిసెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు మ్యాట్రిసెస్ వస్తుంది అనమాట. అర్థమైందా. సో ఇక్కడ 0 అనేది మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఏంటి, మనకు నల్ మ్యాట్రిక్స్ లేదా మనకు 0 మ్యాట్రిక్స్ అది అనమాట. ఇప్పుడు ఇవి రెండు అయితే ఇంటూ చేసేద్దాము. చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను టర్న్ బుక్ను అయితే ఈ విధంగా రాశాను అనమాట. బుక్ ఇలా టర్న్ చేసి రాశాను. అర్థమైందా కదా. సో ఎందుకంటే మనకు ఇబ్బంది అవుతుంది అనమాట ఇలా రాసినట్టయితే మనకు మామూలుగా. సో చూడండి, టేకింగ్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఈ విధంగా ఇంటూలో ఉంది కాబట్టి ఇంటూ ఈ విధంగా రాశాను. సో మనకు ఇంటూ ఎలా చేస్తాను చెప్పండి. ఇది మనకు 2x2 మ్యాట్రిక్స్, ఇది మనకు 2x2 మ్యాట్రిక్సే. సో మనకు మల్టిప్లికేషన్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇది పాసిబుల్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే సేమ్ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఓకే, ఇంటూలో ఉంది కాబట్టి పాసిబుల్ అయితే అవుతుంది. లేదా మనకి ఇక్కడ 2x3 ఉంటే ఇక్కడ మనకు 3x2, ఈ విధంగా మనకు రెండు ఆపోజిట్గా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు ఒక్కటే మనకు ఎలిజిబుల్ అయితే అవుతుందన్నమాట మల్టిప్లికేషన్కి. ఇప్పుడైతే మనకి ఎలిజిబుల్ అయిపోయింది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి 2. సో ఇది అనమాట. సో R1 ఇక్కడ మనకు C1. సో ఇది ఇంటూ ఇది ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ 5. నెక్స్ట్ వచ్చేసి వెంటనే ప్లస్ రాయాలి. మరి ఇది ఇంటూ ఇది కాస్ తీటా ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ 5 ఇంటూ సైన్ 5. అర్థమైంది కదా ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు మరి ఇది ఇంటూ ఇది చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఇంటూ ఫస్ట్ చేద్దాం. కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ 5 ఇంటూ సైన్ 5. నెక్స్ట్ వెంటనే ప్లస్ రావాలి. నెక్స్ట్ కాస్ తీటా ఇంటూ సైన్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ 5 అనమాట. సైన్ స్క్వేర్ 5 ఈ విధంగా అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది కాబట్టి ఇంకా R2 కాబట్టి కిందికి వచ్చేస్తాం. కిందికి వచ్చేసి దీన్ని దీంతో చేస్తాం కదా, అది కాస్ తీటా ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ 5 ప్లస్ మరి సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ 5 ఇంటూ సైన్ 5 అయిపోయిన తర్వాత C1 అయిపోయింది కాబట్టి గ్యాప్ ఇచ్చేసి C2తో చేయాలి. కాస్ తీటా ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ 5 ఇంటూ సైన్ 5 ప్లస్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ 5 అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా అయితే అయిపోయింది. సో ఈ విధంగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకు బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ తీసేసేయండి. ఎట్లా ఇంటూలో ఉంది కాబట్టి అదే వచ్చేస్తుంది. ఇంకా చూడండి, బ్రాకెట్ అయితే తీసేసాను అన్ని దానికి. సో మనకి ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, క్లారిటీగా ఉంది కదా. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని అయితే సాల్వ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ మనకు కామన్ ఏమేమి వస్తుందనే చూడండి. కామన్ ఏమేమి వస్తుందనే చూడండి.
ఇక్కడ కాస్ తీటా, ఇక్కడ కాజ్ స్క్వేర్ 5 ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు కాస్ తీటా ఉంది, ఇక్కడ కాస్ 5 అయితే ఉంది. అంటే ఏంటి, మనకు టోటల్గా చూసుకున్నట్టయితే మనము కాస్ తీటా కాస్ 5 అయితే కామన్ తీయచ్చు అనమాట. అర్థమైందే. చూడండి ఇక్కడ మనకు చూసినట్టయితే కాస్ తీటా కాస్ 5 అయితే కామన్ తీస్తాను, ఇక్కడ కూడా ఉంది కాబట్టి. సో కామన్ తీసినట్టయితే అప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ కాజ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒకటి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకోటి ఉంటుంది అనమాట. కాస్ తీటా ఇంటూ కాస్ 5 ప్లస్ నెక్స్ట్ ఇవి రెండు బయటికి వెళ్ళిపోయింటాయి. ఇంకేముంటుంది మనకు సైన్ తీటా ఇంటూ సైన్ 5 అయితే ఉందన్నమాట. అర్థమైంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ కూడా కామన్ వచ్చేటట్టుగా చూడండి. సో ఇక్కడ మనకు కాస్ తీటా కామన్ తీయచ్చు, ఇక్కడ కాస్ తీటా ఉంది కాబట్టి కాస్ తీటా కామన్ తీయచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు సైన్ 5 అనమాట, సైన్ 5 ఇక్కడ ఉంది. ఓకే, సో సైన్ 5 అంటే ఏంటి, మనకు టోటల్గా కాస్ తీటా ఇది చూసుకోండి మీరు. సో కాస్ తీటా ఇంటూ సైన్ 5 అయితే కామన్ తీయచ్చు. కామన్ తీస్తే మనకు అప్పుడు మనకు కాస్ తీటా ఇంటూ కాస్ 5 ప్లస్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బయటికి వెళ్ళిపోయింది కదా. సో ఇది ఇందులో నుంచి ఒకటి బయటికి వెళ్ళిపోయింది. తర్వాత మనకి ఏముంటుంది, సైన్ తీటా ఇంటూ సైన్ 5 అయితే ఉందన్నమాట. ఈ విధంగా అయిపోయింది. సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కిందికి వద్దాం. కింద కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఏం చేస్తాం మనకు, సో డబల్గా ఉండేది కామన్ తీసేస్తాం అనమాట, అంతే. ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనకు ఏం తీస్తాము, సైన్ తీటాను అదేవిధంగా కాజ్ 5 అనమాట కామన్ తీస్తాం అనమాట. అప్పుడు మనం చూడండి ఏమవుతుంది, మనకు కాజ్ తీటా, ఓకే ఇక్కడ సైన్ తీటా అనేది బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ మనకు కాజ్ 5 ప్లస్ అదేవిధంగా ఇది బయటికి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇంకోటి ఉంటుంది సైన్ తీటా ఇంటూ, సో ఇది బయటికి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది అనమాట సైన్ 5. ఈ విధంగా ఓకే, సింపుల్గా ఇక్కడ మనకు స్క్వేర్ కనబడిస్తుంది. అప్పుడే ఇది స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. సో టోటల్గా మనకు సైన్ తీటా సైన్ 5 అయితే కామన్ తీయాల్సి ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా అవి కూడా ఇక్కడే ఉంటాయి, ఆ విధంగా వస్తుంది ఇక్కడ. సో సైన్ తీటా ఇంటూ సైన్ 5 కామన్ తీసినట్టయితే మనకి ఏముంటుంది, కాస్ తీటా కాజ్ 5 ప్లస్ సైన్ తీటా సైన్ 5 అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే వచ్చేసింది టోటల్గా. అర్థమైంది నేను ఎలా రాశానని చూడండి. ఇక్కడ మనకు స్క్వేర్ అయితే ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. ఓకే, అదే వాల్యూస్ ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి మనం టోటల్గా మనకు కాస్ తీటా కాస్ 5 కామన్ తీసాను ఇక్కడ. ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ సో కాబట్టి మనం టోటల్గా కాస్ తీటా ఇంటూ సైన్ 5 అయితే కామన్ తీసాను. ఇక్కడ కూడా ఎలిజిబుల్ వస్తుంది కాబట్టి కామన్ తీయడానికి ఈ విధంగా. ఓకే, సో మీకు చెప్తున్నాను ట్రిక్ ఏంటంటే ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసేసేయండి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒక ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు అనమాట. అకార్డింగ్ టు ద ట్రిగ్నోమెట్రీ ప్రకారంగా ఏంటంటే వీ నో దట్ ఏంటంటే ఫార్ములా కాజ్ ఆఫ్ a - b అనేది ఫార్ములా అనమాట. కాజ్ ఆఫ్ a - b అనే ఫార్ములా ఏంటంటే కాజ్ a కాజ్ b ప్లస్ సైన్ a సైన్ b. అర్థమైంది. ఇక్కడ ఏబి అనేది ఏంటి, మనకు యాంగిల్స్ అనమాట, యాంగిల్. ఓకే, యాంగిల్ అనమాట కదా అది. చూడండి కాజ్ ఆఫ్ a - b ఫార్ములా ఏంటంటే కాజ్ a కాజ్ b ప్లస్ సైన్ a సైన్ b. సో ఇది అనేది ఇక్కడ అప్లై చేయొచ్చా చూడండి, కాజ్ a కాజ్ b ప్లస్ సైన్ a సైన్ b అనమాట. చూడండి యాంగిల్స్ చూసుకున్నట్టయితే సేమ్గా ఉందా, ఇక్కడ ఏ అంటే తీటా అని అర్థం, బి అంటే 5 అని అర్థం అనమాట. సో ఈ విధంగా సేమ్గా ఉంది కాబట్టి మనం ఈ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. అప్పుడు మనకు కాజ్ ఆఫ్ ఏమవుతుంది మనకు a - b అంటే తీటా -5 అయితే అయిపోతుంది అనమాట. అర్థమైందా. సో ఇక్కడ కూడా సేమ్ అదే అప్లై చేయొచ్చు, ఇదే ఫార్ములాని అప్లై చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ కూడా మనకు కాజ్ ఆఫ్ తీటా -5 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసినట్టయితే ఇది కూడా సేమ్ ఇదే ఫార్ములాని అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా మనకు కాజ్ ఆఫ్ తీటా -5 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్గా మనకు కాజ్ ఆఫ్ తీటా -5 వస్తుంది అనమాట. టోటల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అర్థమైందే. సో టోటల్ ఈ విధంగా కాస్ తీటా ఇంటూ కాస్ 5 కాస్ ఆఫ్ తీటా -5 కాస్ తీటా ఇంటూ సైన్ 5 కాస్ ఆఫ్ తీటా -5 సో సైన్ తీటా ఇంటూ కాస్ 5 కాస్ ఆఫ్ తీటా -5 సైన్ తీటా ఇంటూ సైన్ 5 కాస్ ఆఫ్ తీటా -5 అయితే అయిపోయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉందన్నమాట. మనకు క్వశ్చన్లో ఒకటి ఇచ్చాడు, మీకు గుర్తుందా. సో క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చాడంటే సో డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్స్ అనమాట. తీటా -5 = π/2 అన్నాడు. ఓకే, సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఏముంది, తీటా -5 అయితే ఉందా. సో ఇక్కడ వచ్చేసి మనకి యాంగిల్ ఎంత అంటే మనకు π/2 అన్నాడు. ఓకే, సో π/2 అనేది ఇక్కడ మనకైతే ఇన్స్టాల్ చేసేద్దాం. ఇక్కడ π/2 అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. ఇక్కడ కూడా π/2, సో ఇక్కడ π/2. ఓకే, సో కాజ్ π/2 అంటే కాజ్ 90 డిగ్రీస్. కాజ్ 90 డిగ్రీస్ ఎంత చెప్పండి, కాజ్ 90 డిగ్రీస్ ఎంత అంటే 0 అనమాట. సో ఇక్కడ 0 ఇక్కడ 0 టోటల్గా. సో టోటల్ ఇక్కడ 0
టోటల్ ఇక్కడ 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఏమైపోతుంది అంటే అంత ఇంటూలో ఉంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 అయితే అయిపోతుంది టోటల్గా. అర్థమైందా మీకు? సో చూడండి ఇక్కడ మీరు చూస్తే క్లారిటీ వస్తుంది. సో చూడండి ఈ విధంగా అనమాట. ఓకే, వాడు ఇచ్చాడు కదా ఏంటి మనకు θ - 5 = π/2 అన్నాడు. కాజ్ అప్లై చేసాము. సో కాజ్ ఆఫ్ θ - 5 అంటే ఏమవుతుందంటే కాజ్ π/2 అవుతుంది. కాజ్ π/2 అంటే మనకు 90 degrees. ఓకే, కాజ్ 90 degrees అంటే ఏంటి మనకు 0 అని అర్థం అనమాట. 0 అయిపోయింది కాబట్టి 0 0 0 అన్ని చోట్ల పెట్టాను. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయితే అయిపోయింది. ఈ విధంగా మనకి ఏమైపోయిందంటే నల్ మ్యాట్రిక్స్ అయితే వచ్చిందనమాట. అది కూడా మనకు ఆర్డర్ వచ్చేసి 2x2 అయితే అర్థమైంది మీకు. RHS అనేది వచ్చింది కదా. ఓకే, వాడు చూపిమనేది అదే కదా. సో దేర్ఫోర్ LHS = RHS అయిపోయిందనమాట. ఈ విధంగా వాడు కండిషన్ చూపించమన్నాడు కాబట్టి మనం ఏం చేసాము, కండిషన్ చూపించమన్నాడు కాబట్టి LHS = RHS అని చూపించాము. అంతే, సింపుల్గా ఉంది కదా, అంతే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే మనకు